వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లి మార్గదర్శకులుగా బాధ్యతతో జర్నలిస్టులు పనిచేయాలి. ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా 4వ మహాసభల కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మందపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపు. మే 13, 14వ తేదీలలో చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నాం. పొనియమ్మన్ ఆలయ కమిటీ సభ్యుల వెల్లడి. యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయం. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేల సురేంద్ర కుమార్ స్పష్టం. వార్తల్లోని వివరాలు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియా అని, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే మార్గదర్శకాలుగా బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర రవాణా శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశపు మందిరంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా శాఖ 4వ మహాసభలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పూతలపట్టు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రెసిడెంట్ వెంకట్రావు, జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు జయరాజ్, జిల్లా అధ్యక్షులు ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం బాషా, ఏపీ బీజేఏ జిల్లా అధ్యక్షులు జయచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి నీరజాక్షలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ, మీడియా వృత్తి చాలా మహోన్నతమైన వృత్తి అని, చాలా మంది కార్గిల్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారన్నారు. లాభాపేక్ష లేకుండా సమాజం పట్ల అవగాహన కలిగి ప్రేమతో సేవలు అందిస్తున్నారన్నారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. ఈ సంవత్సరం మెరిట్ సాధించిన జర్నలిస్టుల పిల్లలకు తన వంతు సహాయంగా 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. వార్తలు ప్రచురించే ముందు క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేలా వార్తా ప్రసారాలు ఉంటే ప్రజలలో విశ్వసనీయత పెరుగుతుందన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రికేయులకు గృహ నిర్మాణం, హెల్త్ కార్డులను సమకూరుస్తున్నారని, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను పాత్రికేయులకు అందించడంలో ప్రభుత్వం ముందుంటుందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పాత్రికేయులు ఒత్తిడులు లేకుండా పూర్తి స్వేచ్ఛతో పనిచేయాలని, ఖచ్చితమైన సమాచారంతో వాస్తవాలను ప్రజల ముందుంచాలని తెలిపారు. సామాన్య ప్రజలు సమాచారం కొరకు వార్తాపత్రికలు, న్యూస్ ఛానల్స్ను ఆశ్రయిస్తుంటారని, పూర్తి సమాచారంతో వార్తా ప్రసారాలు చేయాలని కోరారు. ప్రజా సమస్యలను ముందుకు తీసుకువచ్చి పరిష్కారం చూపేలా వార్తలు ఉండాలని సూచించారు. అనంతరం చిత్తూరు శాసనసభ్యులు మాట్లాడుతూ, సమాజంలో జరిగే విషయాలను వాస్తవంగా ప్రచురించడం ద్వారా పాత్రికేయుల విలువలు పెరుగుతాయని, నియోజకవర్గంలో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలోని జర్నలిస్టులకు గృహాల మంజూరు విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. భయం, పక్షపాతం లేకుండా కులం, పార్టీలకు అతీతంగా వార్తలను ప్రచురించే స్వేచ్ఛా పత్రికా రంగానికి ఉండాలన్నారు. పాత్రికేయులకు సహాయ సహకారాలు అందించడంలో ముందుంటానన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజాన్ని మేల్కొల్పడంలో పత్రికా రంగం ముందుండాలని, సమాజంలోని వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించి వారిని చైతన్యపరచాలని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతతో వ్యవహరిస్తున్నారన్నారు. పాత్రికేయ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు రానున్న 2 దశాబ్దాల కాలం వరకు పాత్రికేయులకు రక్షణ కవచంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు శాసనసభ్యులు తన సొంత నిధులతో 400 మంది పాత్రికేయుల హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన మొత్తం 5,20,000కు సంబంధించిన మెగా చెక్కును పాత్రికేయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అతిథులను సన్మానించి మెమోంటోలను అందజేశారు.
లేదు. ఎందుకంటే మీరు సమాజంలో ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్, రాజకీయ నాయకులు అనుకోండి, పోలీస్ అనుకోండి, రెవెన్యూ అనుకోండి, ఇలా అన్ని డిపార్ట్మెంట్లో జీతాలు తీసుకొని సేవ చేస్తా ఉంటే మీరు సమాజం పట్ల అవగాహనతో, ప్రేమతో సమాజాన్ని ఉద్ధరించే లక్ష్యంతో ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఈ రోజు సమాజాన్ని సేవ చేస్తున్నారు. సమాజానికి ప్రతి ఒక్కరికి సభ నుంచి తల వంచి శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఒక ప్రాంతంలో కానీ, ఒక నియోజకవర్గంలో కానీ ఈరోజు వ్యవస్థ నడుస్తా ఉందంటే ఈ పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే కొన్ని ఊళ్ళలో రాజకీయ నాయకులు పోలీసులు చేయలేని పని కూడా ఈ రోజు మధ్యవర్తులుగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎక్కడైనా ఏ విధంగా సంక్లిష్టమైన పరిస్థితిలో ఒక సమస్య ఉన్నప్పుడు మేము కూడా పాతికేయులను పిలిచి ఇది మంచి, ఇది చెడ్డ అని రెండు వర్గాలను కలిపి విధంగా పనిచేసుకుంటున్నాం అంటే మీ యొక్క గొప్పతనం మాకు తెలుసు కాబట్టి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే చాలా మంది వేదిక పై నుంచి కూడా ముందే చెప్పడం జరిగింది. మీ దగ్గర మేము తీసుకునే వాళ్ళమే తప్పక మీకు సలహాలు ఇచ్చే వాళ్ళం కాదని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే సోదరుడు జగన్ గారు ఈరోజు మీ మీద ప్రేమతో, అభిమానంతో ఉడతబట్టిగా 5 లక్షల రూపాయలు ఎవరైతే పాత్రికేయ సోదరులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. నేను కూడా నా ముందుగా 2 లక్షల రూపాయలు ఎవరైతే జరిగిలో ఉన్న మన పాత్రికేయ సోదరుల యొక్క కుటుంబ సభ్యులు, పిల్ల పాపలు ఎవరైతే ఎడ్యుకేషన్ అవసరం వస్తే వాళ్ళు కూడా దానికి నాన్నలు కూడా ఈ సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నా. దయచేసి మీరు ఏదైనా ఒక వార్త ప్రచారం చేసేటప్పుడు తప్పకుండా క్షుణ్ణంగా పరీక్షించి నిజమా కాదా. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, నేనే ఒక మంత్రిగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. ఏదైనా ఒక వార్త అంటే క్రెడిబిలిటీ ఉండే వార్తను ప్రచారం చేసినప్పుడు మీ మాధ్యమానికి అయితేనే, మీ మీడియాకి అయితేనే మంచి పేరు వస్తుంది. కాబట్టి తప్పకుండా అంటే నేను ఏదో ఇక్కడి నుంచి చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు దాడులు అంటున్నాం, మీడియా పైన దాడులు జరుగుతున్నాయి. మీడియా పైన దాడులు జరుగుతుంటే ఎక్కువగా ఖండిస్తామని పక్షాల్లో, రాజకీయ పక్షాల ముందున్నామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ నైతిక బాధ్యత, ఆ నైతికత రాజకీయ నాయకులుగా ఉంటుంది, ఈరోజు పరిపాలించే వాక్యం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన మేము పనిచేస్తున్నాం, మీరు కూడా మాతో పాటు ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం ఏదైతే మీ మీడియా ఉందో దాన్ని కట్టుబడి కాపాడుకునేదానికి అందరూ పనిచేయాలి. సమాజ శ్రేయస్సు కోసమే మీ పని మా పని తెలియజేస్తుంటూ ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ఎవరైతే వేదిక నుంచి ప్రసంగాలు చేశారో వాళ్ళు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి సమాజాన్ని నిర్మించుకునేదానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలియజేస్తుంటూ ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రాబోయే కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారితో అయితే అలాగే పైన అధికారులతో సంప్రదింపులు జరిపి మీ తరఫున పోరాడడానికి మా శాసనసభ్యులు అయితే ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇవన్నీ ఉండి నడిపిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇష్యూస్ ఏమి ఉన్నాయి అంటే ఇప్పుడు బేసిక్లీ అందరికీ సర్వైవల్ ఇష్యూస్ ఉన్నాయి. సర్వైవల్ అవ్వాలి. తర్వాత మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ మాట్లాడితే వాళ్ళు మార్కెటింగ్ గురించి మాట్లాడతారు, స్టేట్ లెవెల్ మాట్లాడితే మార్కెటింగ్ గురించి మాట్లాడతారు, ఈవెన్ రెవెన్యూ మాట్లాడితే కూడా మార్కెటింగ్ గురించి మాట్లాడతారు. అంటే రియల్ మీడియా వర్క్, రియల్ మీడియా అంటే రియల్ ఇష్యూ ముందుకు రావడానికి కోసం కొద్దిగా కష్టం ఉంటాయి, శత్రువులుగా ఎక్కువ ఉంటారు. సో ఇది మనం చూడలేకపోతున్నాం. యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ ఆల్సో అంటే ఏం న్యూస్ చదవాలి, ఓకే ఏం మన టీవీ నుంచి అని చూసుకోవాలి. ఇది ఒక పెద్ద క్వశ్చన్ అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఒక సపోజ్ ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ తయారు చేస్తున్నారు. ఆ స్టూడెంట్ కి రియల్ ఇన్ఫర్మేషన్ కావాలి. సపోజ్ యూపీఎస్సీ ఎగ్జామ్ తయారు చేస్తున్నారు, రియల్ ఇన్ఫర్మేషన్ కావాలి. రియల్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే రియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అంత కష్టమైపోయింది. ఏం జరుగుతుంది, రియల్ ఇన్ఫర్మేషన్ మనకి కావాలి. సో నేను మీడియా మిత్రులు కూడా అదే చెప్తున్నాను, ఎప్పుడైనా ప్రెస్ రిలీజ్ మీటింగ్ చేస్తే
మీరు రియల్ ఇన్ఫర్మేషన్ బేసిక్లీ పెట్టాలి. సపోజ్ మీరు గవర్నమెంట్ క్రిటిసిజం చేస్తారు, సపోజ్ ఒక ఆఫీసర్ క్రిటిసిజం చేస్తారు, కానీ రియల్ గా క్రిటిసిజం జరుగుతుంది, రియల్ ఇష్యూ బయట పెట్టడం జరుగుతుంది, ఓర్ ఒక ఎజెండాతో ఇన్ఫర్మేషన్ బయట పెట్టడం జరుగుతుంది. అక్కడ నిజాయితీగా రాయగలిగితే వాటన్నిటికీ స్పందించి కావచ్చు, లేదా ప్రజలకు ఏం అవసరం కానీ మీరు మెడికల్ చేస్తామని చెప్పినది ఎంత అవకాశం ఉంటాయంట. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో కొన్ని ఉంటాయి, భూములు ఉంటాయి, కొన్ని మీరు అడిగిన వాటికి అప్పుడే అమ్మగారు చెప్పారు, మీ అందరికీ ఒక 20 ఏళ్ళ ఇండియా ఇవ్వగలిగితే చాలా మంచిది. నిజమే, మా ముఖ్యమంత్రి గారు మిగతా ప్రజలందరికీ విజిట్ చేశారు. పూర్వపల్లి చాలా అద్భుతంగా ఉంది. దాన్ని కంటిన్యూ చేయకుండా రియల్ ఎస్టేట్ ల్యాండ్ కొని గత ప్రభుత్వంలో ఏదో కాలనీ పేరు పెట్టేసి వాటర్ మీద లైటింగ్ మీద రోడ్డు మీద పోవడానికి దారి అటువంటి లేకుండా నిజంగా హౌసింగ్ మంచిగా ఎక్కడ ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక కమిటీ చేసుకొని ఎవరైతే మంచి జర్నలిస్టుగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా హౌసింగ్ ఇవ్వడానికి నేను అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఇవాళ బ్రిడ్జ్ ఆఫ్ పీపుల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మీరు నిజానికి లేకపోతే మా దృష్టికి రాకపోతే మేము ఏం చేయలేము ప్రజలకి. కాబట్టి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలియజేస్తుంటే అప్పుడే దీన్ని స్థాపించడానికి నేను ప్లేస్ నాకు చాలా నిజాయితీగా జర్నలిజం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాల దగ్గర కొట్లాడి ప్రజలకు మంచి చేయడంలో ముందుంటాను. కాబట్టి నేను వాళ్ళని ఎంకరేజ్ చేశాను. తల్లి పొత్తుల్లో బిడ్డకు ఎంత స్వేచ్ఛ, ఎంత భద్రత కలిగి ఉంటుందో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జర్నలిస్టులు కూడా అంత స్వేచ్ఛ, అంత రక్షణ ఉంటుంది. కాబట్టి మనం చేసే పనిలో మంచిని కూడా చూపించే ప్రయత్నం చేయాలని నా కోరిక. అంటే మంచి కోసం చేస్తున్నటువంటి తాపత్రయంలో, మంచి చేయాలని పడుతున్నటువంటి కష్టంలో అది వృధా కాకూడదు. మనం తీసుకొస్తున్న చైతన్యం కూడా మంచి కోసమే కదా. మనం చేస్తున్నటువంటి ఈ యుద్ధం కూడా చైతన్యం కోసమే కదా, మంచి రావాలనే కదా. ఆ మంచిని 10 మందికి పంచితే, ఆ మంచిని 10 మందికి చెప్పగలిగితే 100% మీరు ఆలోచిస్తున్నటువంటి సమాజ మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. రావడం కోసం మనం చూసాం, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఒకే ఒక మీడియా మిత్రులు ఇచ్చిన ఒక ఫోటోతో యుద్ధమే ఆగింది. అదే సమయంలో ఒక మీడియా మిత్రులు సృష్టించినటువంటి వ్యవస్థతో ఒక పెద్ద ప్రళయమే వచ్చింది. అంటే యుద్ధాన్ని ఆపగలిగినటువంటి శక్తి, యుద్ధాలను సృష్టించగలిగినటువంటి శక్తి మనకుంది. మరి యుద్ధాన్ని ఆపగలిగే శక్తి మనకు ఉన్నప్పుడు ప్రళయాన్ని సృష్టించి యుద్ధం ఆపడం కన్నా ప్రళయం రాకుండా ఆపాలంటే అది కూడా మన చేతిలో ఉంది. కాబట్టి దీన్ని మంచి కోసం చేసే మంచి ప్రయత్నంగా నేను భావిస్తూ, ఇక్కడ ఎక్కువ మంది నాకు ఆత్మీయులు ఉన్నారు కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను మీకు అందుబాటులో ఉంటా. ఖచ్చితంగా జర్నలిస్టులకు సంబంధించి ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ముందు మురళీమోహన్ ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మీకు ఉంటారని మళ్ళీ మే 13, 14వ తేదీలలో చిత్తూరు నడివీధి గంగ జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. గురువారం పొన్నియమ్మన్ ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, శతాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న గంగ జాతరకు ఈ ఏడాది మే 6వ తేదీ చాటింపు నిర్వహిస్తామన్నారు. 13, 14వ తేదీలలో అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తామన్నారు. లక్షలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు.
యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం టీచర్ పోస్టులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేల సురేంద్ర కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 16,347 టీచర్ పోస్టులకు మెగా డిఎస్సి విడుదల చేసి ఉద్యోగ అవకాశాల కల్పనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,000 స్కూళ్లకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారని, ఈ నియామకాల ద్వారా టీచర్ల సంఖ్య పెరగడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సహకారం లభిస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 180,272 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం జరిగిందని, ఇది కూడా ఒక చరిత్ర అని హర్షం వ్యక్తం చేశారు. అయితే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 23,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అధికారంలోకి రాగానే వాటిని భర్తీ చేస్తారని హామీ ఇచ్చారని, అయితే అధికారం చేపట్టిన 5 సంవత్సరాల కాలంలో ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేశారా అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలకు 2 నెలల ముందు 6,410 పోస్టులకు మాత్రం డిఎస్సి ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకొని యువతను దగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చురకలంటించారు. జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్న సమయంలో విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు ఏ పార్టీ గౌరవం ఇచ్చారో ప్రజలందరూ చూశారని పేర్కొన్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా మెగా డిఎస్సి విడుదల చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి తన హామీలను నిలబెట్టుకున్నారని, రాష్ట్రాన్ని నడిపించనున్నారని, ప్రజలు పూర్తి సహాయ సహకారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని పిలుపునిచ్చారు. ఉన్నప్పుడు చిట్ట చివరి 2 నెలల ముందు ఉత్తుత్తి డిఎస్సిని ప్రకటించేసి చేతి దులుపుకున్నారు. ఆయన కూడా తెలుసు ఆ డిఎస్సి నియామకాలు జరగవని చెప్పి. అయితే ఎన్నికల మరొకసారి మోసం చేయడం కోసం చేశారు తప్ప డిఎస్సి అమలు చేయడం పైన ఆయన చిత్తశుద్ధి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి చూసి తట్టుకోలేకపోతున్నారు. ఆయన కానీ ఆయన వైకాపా పార్టీ నాయకులు దీనిపైన దుష్ప్రచారం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా తనకున్నటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా ఈ డిఎస్సి పైన కూడా దుష్ప్రచారం చేయడం అనేది చాలా దుర్మార్గం. అంటే ఏ ఒక్క మంచి పని చేసినా చూసి తట్టుకోలేని స్వభావం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో గౌరవ ఉపాధ్యాయులకు ఏ విధంగా మర్యాద ఇచ్చాడో, గౌరవ ఇచ్చాడో ఒకసారి చూసుకుంటే మనకు బాధేస్తుంది. మరి ఆయన ఒకే ఒక టీచర్ పోస్ట్ కూడా నియమించలేకపోవడం కాకుండా ఉపాధ్యాయులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేయడానికి సిద్ధమైతే హౌస్ అరెస్టులు చేశాడు. నడి రోడ్డు పైన లాఠీ చార్జీలు చేసి గురువులను అవమానం చేశాడు. అదేవిధంగా మద్యం షాపుల ముందు కాపలా పెట్టారు. మరుగుదొడ్లు శుభ్రం చేయించే పని కూడా వాళ్ళకి అప్పగించాడు. ఈ పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల్లో కూడా పాల్గొనకుండా చేయాలని చెప్పి కుట్ర చేశాడు, అడ్డంకులు సృష్టించాడు. అయితే ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల్లో కూడా పనిచేసే అవకాశం కూడా లేకుండా పోయేది. ఆ విధంగా ఉపాధ్యాయ వర్గాన్ని అవమానం చేశాడు, అగౌరవపరిచాడు. ఆయన పరిపాలనలో నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం నాణ్యమైన విద్యలో 3వ స్థానం నుంచి 19వ స్థానం దిగజారిపోయింది. ఈ విధంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. దీని యువత అంతా కూడా గమనించాలి. ఈ డిఎస్సి నోటిఫికేషన్ చిత్తశుద్ధి ఉంది, వెంటనే కూడా అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. మరి వచ్చే విద్యా సంవత్సరం నాటికి
వీరికి అందరికీ కూడా నియామక ఉత్తరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అర్హులైనటువంటి యువకులందరూ కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం అప్లై చేసుకోవాలని కూడా కోరుకుంటూ, ఈరోజు యువతంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషపడుతున్నారు. 6 సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో వారిలో మళ్ళీ ఆశలు చిగురించాయి. మరి ఈ డిఎస్సి కూడా చిత్తశుద్ధిగా అమలు చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తుంది. చిత్తూరు ఎమ్మెల్యే వారి కార్యాలయం లక్ష్మీనగర్ కాలనీలోని ప్రజా దర్బార్లో ఇకపై శుక్రవారం రోజున ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు బుధవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని ఇకపై శుక్రవారం రోజున నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు మార్పును గమనించాలని కోరారు. కామ్రేడ్ విఐ లెనిన్ 155వ జయంతి సందర్భంగా సిపిఐ పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ లెనిన్ చిత్రపటానికి పూలహారం వేసి సిపిఐ నేతలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ 1917లో రష్యాలో జరిగిన అక్టోబర్ విప్లవానికి లెనిన్ సారథి వహించారు. తొలి కార్మిక వర్గం రాజ్యం కోసం సోషలిస్టు సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన నాయకుడు కామ్రేడ్ లెనిన్ అని కొనియాడారు. సమాజం కోసం, కార్మిక రాజ్యం కోసం కామ్రేడ్ కారల్ మార్క్స్ సలహాలను తీసుకొని విప్లవ బాట నడిచిన మహా మనిషి కామ్రేడ్ లెనిన్ అన్నారు. కామ్రేడ్ లెనిన్ ఆశయాలను కొనసాగిద్దాం, మార్క్సిజం లెనినిజం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి అనే నినాదంతో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మణి, విసి గోపీనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి చంద్ర, రమాదేవి, విజయ్ కుమార్, లతారెడ్డి, దేవయాని, నటరాజ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలోని గోవింద సాయి అతిథి గృహం లిఫ్ట్లో మంగళవారం భక్తులు ఇబ్బంది పడ్డారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండడంతో లిఫ్ట్ ఆగిపోయింది. అర్ధగంట వరకు భక్తులు ఇబ్బంది పడ్డారు. అనంతరం అతిథి గృహ నిర్వాహకులు, టెక్నీషియన్స్ లిఫ్ట్ మరమ్మతులు చేసి తెరిపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.